నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా జవాబును అనుభవించదువు గాక. నువ్వు ప్రార్థన చేయి, రోషంగా చేయి. ఏదో స్తోత్రం 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 నాయన యేసయ్యా అని 2 నిమిషాలు ప్రార్థన చేసి ముగించద్దు. భారంగా చేయి, మగసిరి కలిగిన వారై ప్రార్థన చేయి. ఏలియా మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తా, కొండ మీదకి ఎక్కి తలకై కాళ్ళ మధ్యలో పెట్టుకొని, అయ్యా నాకు అరచేయంత మేఘం కనపడేదాకా నేను మోకాళ్ళ అనుభవం దిగనయ్యా, నాకు నీ కార్యం జరిగేంత వరకు నేను దిగనయ్యా మోకాళ్ళ మీద నుంచి. ఆ కసి నీ గుండెల్లో ఉంటే నీ కుటుంబం కట్టబడదా? ఆ మంట నీ గుండెల్లో ఉంటే దేవుడు నీ కుటుంబంలో కార్యం చేయడా? ఈ దేవునికి చెప్పకుండా వాళ్ళకి చెప్తావు, ఇలా చెప్తావు, ఇంట్లో చెప్తావు, బయట చెప్తావు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటావు. అసలు చెప్పాల్సిన దేవునికి చెప్పాలి. దేవునికి చెప్పడానికి మాత్రం నీకు సమయం ఉండదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ముందు శ్రమే కనపడతా ఉంటుంది. దేవుడు వినలేదేమో, దేవుడు వినలేదేమో, అబ్బా ఏం కార్యం జరిగిందయ్యా, ఏం మేలు కలిగిందయ్యా, ఎంత కన్నీళ్ళు గార్చా, నాకేమీ కనపడలేదే. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు నీకు జవాబు ఇచ్చునుగాక. అయితే అలసిపోకూడదు నువ్వు ప్రార్థన.